ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పనికి మాలిన హోటల్. ఒక హోటల్ ముందు పనికి మాలిన ఆహారము అనే ఒక ప్రకటనను కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివాను. ఆ ప్రకటనలో మీరెన్నడూ తిననంత పనికి మాలిన ఆహారాన్ని మేము అందిస్తాము, మా వడ్డన మేము అందించే సేవలు మరింత పనికి మాలినవని దాని యజమానులు ప్రకటించారు. ఆ ప్రకటన చూసి ఆ పనికి మాలిన ఆహారం ఏదో తినాలని కొంతమంది వెళ్ళారు. అయితే ఆశ్చర్యంగా ఆ హోటల్లో అందించిన ఆహారం ఎంతో రుచిగా ఉండేది. అందరికీ కావలసినంత వడ్డించేవారు, ధరలు కూడా తక్కువగా ఉండేవి. అయితే ఆ ప్రకటన కేవలము ఒక తెలివైన ఎత్తుగడ. తమ ఆహారం చెత్తగా ఉంటుందని తామే ప్రకటించుకుంటే అందరి దృష్టిని ఆకర్షించవచ్చని తలంచి ఆ హోటల్ యాజమాన్యం అలా ప్రకటించారు. వారి యుక్తి ఫలించింది. అసలు ఆ హోటల్ ఎలాగున్నదో చూడాలని వెళ్ళిన ప్రతి ఒక్కరూ మరలా ఆ హోటల్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈ ఉదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది అతి వినయాశక్తులు ఉంటారని అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన ఉత్తరంలో చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాశక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ అతి వినయాశక్తుడైన వ్యక్తుని గురించి పౌలు హెచ్చరించాడు. ఆ అతి వినయం ఎందుకంటే ఇతరులను ఆకర్షించటానికి. ఇది ఒక మోసపూరితమైన వినయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు నిజమైన వినయ మనస్సు కలిగి ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోమని చెప్పారు. అయితే ఈ అతి వినయాశక్తులు కేవలము పైకి వినయాన్ని ప్రదర్శిస్తారే గాని లోపల తామెంతో గొప్పవారమని భావించుకుంటూ ఉంటారు. అసలు వినయము యొక్క లక్షణం ఏమిటి అంటే విధేయత. మోషే భూమి మీదనున్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుడు కితాబిచ్చాడు. అనగా దేవుడు ఏం చెప్తే దానిని చేశాడు మోషే. భయపడక ఫరో దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. వినయము విధేయతను ప్రదర్శిస్తుంది. అతి వినయము విధేయతను నటించి అవసరమైతే బాధ్యతల నుండి తప్పుకునేలా చేస్తుంది. ఈరోజు ఎవరైనా వినయము గలవారని అనుకొని బాధ్యతల నుండి తప్పుకుంటే వారు వినయము గలవారు కాదు, వారు అతి వినయాశక్తులు. అబద్ధ బోధకులు అతి వినయాన్ని ప్రదర్శిస్తారు, అతి భక్తిని కూడా ప్రదర్శిస్తారు. అది కేవలము ఇతరులను ఆకర్షించుకోవటానికే. తీరా వారు వీరిని వెంబడించటం ప్రారంభించాక వారి యొక్క అసలైన ప్రవర్తన బయటపడుతుంది. ఈ మధ్య కాలంలో యూట్యూబుల్లో కూడా ఈ వ్యతిరేకమైన ప్రకటనల ద్వారా అనేక మందిని ఆకర్షించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేను అలాంటి ప్రకటన ఒకటి చూశాను. బయటపడిన సో అండ్ సో పాస్టర్ గారి యొక్క భాగోతం అని పెట్టాడు ఒక అతను. అది వ్యతిరేక అర్థంతో కూడిన తంబనైల్ కావడం చేత దానికి చాలా వ్యూస్ వచ్చాయి. తీరా ఆ వీడియోను చూస్తే అందులో ఆ పాస్టర్ గురించి వ్యతిరేకంగా ఏమీ లేదు, అంతా ఆయన చేసిన పనులే ఉన్నాయి. ఇదంతా ఒక జనాల్ని ఆకర్షించే ఎత్తుగడ. ప్రియులారా, భక్తి విషయంలో ఇలాంటి ఎత్తుగడలు పనిచేయు. మన వినయము కానీ విధేయత కానీ మనల్ని మనం తగ్గించుకోవటం కానీ ఉపేక్షించుకోవటం కానీ కేవలము దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, అంతేగాని స్వలాభం కొరకు, ఇతరులను ఆకర్షించుట కొరకు అలాగు చేస్తే అది ఒక మోసపూరితమైన ప్రవర్తన అవుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని బిడ్డలమైన మనం నిజాయితీగానే లోపల బయట కూడా కనబడాలి. పైకి నేనేమాత్రం వాణ్ణి, నేనెందుకు పనికిరాని వాణ్ణి అని చెప్పుకుంటూ ఇతరుల చేత పొగడబడాలని ఆశించటం అతి వినయం. పైకి వద్దు వద్దు అని చెబుతూ ఇంకొంచెం బ్రతిమాలితే బాగుండు అని అనుకోవటం కూడా అతి వినయం యొక్క లక్షణమే. దేవుని బిడ్డలమైన మనకు అలాంటి ప్రవర్తన దూరమగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అతి వినయాశక్తులు మా బహుమానాన్ని దొంగిలిస్తారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు గనుక ఈ మాటలు వింటున్న మేమెవరము అతి వినయాశక్తులముగా ఉండక అతి వినయాశక్తుల చేత మోసపోకుండా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.